వెల్కమ్ టు ది లియో. టీటీడీ లడ్డు తయారీలో వాడినటువంటి కల్తీ నేతికి సంబంధించి సిట్ అయితే దూకుడు పెంచింది. కాకపోతే ఇప్పటి వరకు భక్తులందరికీ ఒక అనుమానం ఉంది. అసలు ఎంత నెయ్యి కల్తీ జరిగింది, ఎంత కల్తీ నేతితో ఎన్ని లడ్డూలు తయారు చేసి ఉంటారనే ఒక అనుమానం ఇప్పటి వరకు నాతో పాటు చాలామంది భక్తుల్లో కూడా ఉంది. అయితే వీటి మొత్తానికి కూడా ఆ సిట్ అయితే సమాధానం చెప్పింది. పూర్తి స్థాయి విచారణ తరువాత సిట్ తేల్చింది ఏంటంటే దాదాపుగా 20 కోట్ల లడ్డూలు కల్తీ నేతితోనే తయారు చేశారు. ఎస్, మొత్తం 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో టీటీడీ తయారు చేసిన మొత్తం లడ్డూలు దాదాపుగా 48 నుంచి 49 కోట్ల లడ్డూలు. అందులో 40% లడ్డూలు కల్తీ నేతితోనే తయారు చేశారు. అంటే సుమారుగా 20 కోట్ల లడ్డూలు కల్తీ నేతితో తయారు చేశారు. ఆ 20 కోట్ల లడ్డూలునే తిరిగి ఆ భక్తులందరికీ కూడా పంచారు. అంటే ఏ స్థాయిలో కల్తీ జరిగిందనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మొత్తంగా 1.61 కోట్ల కిలోల నెయ్యినైతే తీసుకోవడం జరిగింది. దానికి 250 కోట్ల రూపాయలు అయితే చెల్లించారు. అయితే ఇది ఏదో ఒక సంవత్సరం నుంచి తీసుకుంది కాదు. అటు బోలేబాబా నుంచి తీసుకున్నారు, వైష్ణవి నుంచి తీసుకున్నారు, మాల్మంగా నుంచి తీసుకున్నారు, ఇతర ఇంకొక ఏదో డైరీ నుంచి కూడా, మొత్తంగా 4 డైరీల నుంచి 1.61 కోట్ల కిలోల నేతినైతే తీసుకున్నారు. అందులో దాదాపుగా 40% నెయ్యి కల్తీ నెయ్యే. సాధారణంగా టీటీడీలో రోజుకి 3.5 నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. అది ఏదైనా ఉత్సవాల సమయంలోనో లేదా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో కొంచెం ఎక్కువ లడ్డూలు తయారు చేస్తారు. అలాగే ఒక రోజుకి 12 నుంచి 13 వేల కిలోల నేతిని ఆ లడ్డూల కోసం అయితే ఉపయోగించడం జరుగుద్ది. సో ఈ లెక్కన మొత్తంగా ఈ 5 ఏళ్ల పాటు లెక్క గడితే దాదాపుగా సుమారు 49 కోట్ల లడ్డూలు తయారు చేస్తే అందులో 20 కోట్ల లడ్డూలు కల్తీ నేతితో చేసిన లడ్డూలే. ఆ 20 కోట్ల కల్తీతో చేసిన లడ్డూలన్నీ కూడా భక్తులు, అంటే ప్రతి 2 లడ్డూలలో కూడా ఒక లడ్డు కల్తీ లడ్డుగానే మనం భావించాలి. సో దీనికి సంబంధించిన వార్త కూడా అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ. వైకాపా హయాంలో 1.6 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు. అందులో 68 లక్షల కిలోలు కల్తీ నెయ్యి. అంటే మొత్తం నెయ్యి 1.61 కోట్ల కిలోల నెయ్యి కొంటే అందులో 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ నెయ్యిగానే నిర్ధారించారు. ఈ 68 లక్షల కిలోల నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలే ఈ 20 కోట్ల లడ్డూలు. సో ఈ కల్తీ నెయ్యి. సో నిగ్గు తేల్చిన ఆ సిట్టు వైకాపా హయాంలో 2019 నుంచి 24 మధ్య 20.01 కోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలను కల్తీ నేతితోనే తయారు చేశారని సిట్ విచారణలో తేలింది. మొత్తంగా 48.76 అంటే సుమారుగా 49 కోట్ల లడ్డూలను తయారు చేస్తే అందులో 40% పామాయిల్, అలాగే పామ్ కేర్న్ ఆయిల్, ఇతర రసాయనాలతో తయారు చేశారని నిర్ధారణ అయింది. వైకాపా ప్రభుత్వంలోని టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరాకు ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ, తమిళనాడులోని ఏఆర్ డైరీ, అలాగే తిరుపతిలోని వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి మాల్మంగా డైరీ, ఈ మొత్తం ఈ 4 డైరీల నుంచి 250 కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న మొత్తం నెయ్యి ఎంత అయ్యా అంటే 1.61 కోట్ల కిలోల నెయ్యి అయితే తీసుకున్నారు. ఇందులో 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ నెయ్యి, అంటే దాదాపుగా 40%కి పైగా కల్తీ నెయ్యే ఉంది. సో శ్రీవారి ఆలయంలో రోజు 3.5 నుంచి 4 లక్షల లడ్డూలు అయితే తయారు చేస్తారు. ఈ లడ్డూలకు దాదాపుగా 12 నుంచి 13 వేల కిలోల డైరీ నేతినైతే ఉపయోగిస్తారు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో 3.5 నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. ఇందుకోసం 12 నుంచి 13 వేల కిలోల నెయ్యినైతే వినియోగిస్తారు. వైకాపా హయాంలో 5 ఏళ్లలో లడ్డూల తయారీకి రోజుకి 40% కల్తీ నెయ్యినే వినియోగించారంటే మొత్తం నేతిలో దాదాపుగా 40% నెయ్యి కల్తీ నెయ్యే. అంటే ఒక రోజులో 100 లడ్డూలు తయారు చేస్తే అందులో 40% నేతితో తయారు చేసినటువంటి లడ్డూలన్నీ కూడా కల్తీ లడ్డూలుగానే చెప్పుకోవచ్చు. సో మరిన్ని అక్రమాలు, అంటే ఇది ఎక్కడితో ఆగిపోలేదు. దీనికి సంబంధించిన మరిన్ని అక్రమాలు అయితే త్వరలోనే వెలుగులోకి రాబోతున్నట్టుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే చెప్పడం జరిగింది. వైకాపా ప్రభుత్వంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధికారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు. తిరుమల క్షేత్రాన్ని తమ ధనార్జన కేంద్రంగా మార్చుకున్నారు.
కల్తీ నెయ్యిని సరఫరా చేసే సంస్థలను ప్రోత్సహించారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు అందజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సిట్ ఈ విషయాన్ని దర్యాప్తులో గుర్తించింది. వైకాపా ప్రభుత్వంలో తిరుమలలో చేసిన అక్రమాలన్నీ కూడా త్వరలోనే వెలుగులోకి రాబోతున్నాయని చెప్పి బిఆర్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీ నేతితోనే తయారు చేశారన్నారో, సాధారణంగా ప్రసాదం అనేది మనం ఎందుకు తింటాం? దేవుడి ప్రసాదాన్ని ఎంతో తృప్తిగా మనసుకి ఆనందం ఇచ్చే విధంగా మనం తీసుకుంటాం. ఇచ్చింది ఒక పలుకైనా మనం భక్తి శ్రద్ధతో కళ్ళకు అద్దుకుని మనం నోట్లో వేసుకుంటాం. మరి అలాంటి లడ్డూని కల్తీ నేతితో తయారు చేశారు అంటే భక్తులకు మనోభావాలు దెబ్బతీయవా? ఈ టీటీడీ లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం అనేది ఇది ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో చెందిన వ్యవహారం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కావచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి అభిమానులు కావచ్చు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చి ఆ ప్రసాదం స్వీకరించే వాళ్ళు ఉన్నారు. సో అంత పవిత్రమైనటువంటి స్థలంలో ఇంత నీచానికి పాల్పడటం ఎక్కడైనా సరే ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో ఎక్కడో చిన్న తప్పు జరిగితే అది ఓకే. కానీ కల్తీ నెయ్యి అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చి అదే నేతితో లడ్డూలు తయారు చేయించారంటే భక్తుల మనోభావాలతో సంబంధం లేదు. భక్తులు ఏముంది, సాధారణంగా విచిత్రం ఏంటంటే ఈ లడ్డూ తయారు చేసే పోటు సిబ్బంది అది అంటారు వాళ్ళని. సో వాళ్ళు కూడా చెప్పారంట, ఏదో మొత్తానికి లడ్డూలో కొంచెం తేడా ఉందండి, ఆ గతంలో వచ్చినటువంటి ఫ్లేవర్ కానీ లేకపోతే టేస్ట్ కానీ రావటం లేదని చెప్పి లడ్డూ తయారు చేసే వాళ్ళు చెప్పారు. తర్వాత కొంతమంది భక్తులు కూడా తమ ఫీడ్బ్యాక్లో లడ్డూలో ఏదో మార్పు వచ్చిందని చెప్పారు. మీకు గుర్తుందో లేదో, తమిళనాడుకు చెందినటువంటి ఒక భక్తురాలు ఒక వ్యాఖ్య చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వ్యాఖ్య చేసింది. గతంలో తిరుమల నుంచి లడ్డూ తీసుకెళ్తే 2 వారాలున్నా కానీ చెక్కు చెదరకుండా ఉండేదంట లడ్డు. అంటే వాసన రావటం కానీ బూజు పట్టడం కానీ జరిగేది కాదు. 2 వారాలున్నా అలాగే ఉన్న లడ్డు ఎటువంటి మార్పు వచ్చేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కల్తీ నేతితో తయారు చేసిన లడ్డు 3 నుంచి 4 రోజులకే బూజు పట్టేసి స్మెల్ వచ్చే పరిస్థితి. సో ఇది స్వయంగా రెగ్యులర్గా వచ్చే భక్తులు గుర్తించారు. లడ్డూలో ఏదో తేడా ఉంది, టేస్టులో కూడా తేడా ఉంది, లడ్డు టేస్టులో కూడా తేడా ఉంది. సరే, పరిమాణంలో తేడా అంటే అది వేరే విషయం. లడ్డు టేస్టులో తేడా ఉంది, దాని మన్నికలో తేడా ఉంది. ఈ విషయాన్ని తయారు చేసే వాళ్ళు గుర్తించారు, భక్తులు గుర్తించారు. బట్ టీటీడీ మాత్రం గుర్తించాల. వాళ్ళకి తెలియందేం కాదు. సాధారణంగా ఫిర్యాదులు ఎక్కువైంది అనుకో మనం ఏం చేస్తాం, వెంటనే ఆ లడ్డూలో ఏదో తేడా ఉందంటే ఇమీడియట్గా అందులో వాడే పదార్థాలు ఏంటి, ఏ పదార్థం వల్ల లడ్డు టేస్ట్లో తేడా వస్తుంది, ఏ పదార్థం వాడటం వల్ల లడ్డు పాడవుతుంది, గతానికి భిన్నంగా ఏమైనా చేశామా అనేది ఎవరైనా పరిశీలించుకోవాలి. కానీ ఇక్కడ ఏమీ జరగలేదు అలాంటిది. ఎందుకని జరగలేదంటే వీళ్ళకి తెలుసు వాడేది కల్తీ నెయ్యి. సాధారణంగా లడ్డు మన్నిక అనేది ఆ నేతి మీదే ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా అత్యంత స్వచ్ఛమైన నెయ్యి వాడతారు వాస్తవానికి స్వామివారి ప్రచారానికి. అందుకనే నిజంగానే లడ్డు 10 రోజులున్నా 2 వారాలున్నా లడ్డు చెక్కు చెదరలు అంతే ఇదిగా ఉంటుంది. మీకు గతంలో లడ్డు పట్టుకుంటే పొడిపొడిగా తేలిపోయినట్టు ఉండేది. వాస్తవానికి ఇప్పుడు లడ్డు తీసుకోండి, మీరు లడ్డూను పట్టుకుని అప్పుడే కొద్ది ఫ్రెష్గా తయారు చేసిన లడ్డు అయితే మీరు పట్టుకుని లైట్గా నొక్కితే ఏళ్ల వెంట నెయ్యి వస్తుంది, మీ ఏళ్ల వెంట నెయ్యి వస్తుంది. కానీ గతంలో చేసిన లడ్డూలు మీరు మొత్తం ఆ రాటమే పొడిగా వస్తుంది. లడ్డూని మీరు ఎంత పిసికినా దాని నుంచి ఏమీ రాదు. ఇప్పుడు ఆ మార్పు ఉంది. చాలామంది చెప్తున్నారు టేస్ట్లో తేడా వచ్చింది. ఖచ్చితంగా తేడా వచ్చిందని చెప్తున్నారు. ఎందుకనంటే నెయ్యి విషయంలో తేడా. కర్ణాటకకి చెందినటువంటి డైరీని గతంలో తీసేసి కమిషన్ల కక్కుర్తితో ఇలాంటి కల్తీ నేతి సంస్థలకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ నేతితో లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా 20 కోట్ల లడ్డూలు దాదాపుగా 68 లక్షల కిలోల కల్తీ నేతితో అయితే తయారు చేసినట్టుగా సిట్ తేల్చింది. అంటే మొత్తం లడ్డూలలో దాదాపుగా 40% లేదా 40% నెయ్యితో తయారు చేసిన లడ్డూలన్నీ కూడా కల్తీ నెయ్యే. ఏది ఏమైనా వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ కల్తీ వ్యవహారం అనేది లేదా ఈ కల్తీ నేతి వ్యవహారం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.